హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న ఆఫీషియల్. సో మేము బైక్ మీద ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అనుకుంటున్నారు కదా. మా ఊర్లో క్రిస్మస్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి మేమైతే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే మేము ట్రైన్ బస్సు బుక్ చేసుకుందామని అయితే అనుకున్నాం, కానీ అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాం కాబట్టి మాకు కుదరలేదనమాట. అప్పటికప్పుడు టికెట్స్ లేవు. సో అందుకని చెప్పేసి మేమైతే ఇంకా జాలీగా ఉంటుంది కదా బైక్ మీద వెళ్తే అని చెప్పేసి, ఇంకా మేము ఉండేది నెల్లూరు దగ్గర ఆత్మకూరు కదా. సో అక్కడ నుంచి కూడా గుంటూరు దగ్గర ఉన్న పిరంగిపురం అనేది మా విలేజ్ అనమాట. సో అక్కడికైతే మేము వెళ్తున్నాం. ఇంకా మధ్యలో అంతా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా బైక్ మీద అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి క్లైమేట్ కూడా చాలా కూల్గా అలా ఉంది కదా, అంతా రెయినీ సీజన్ లాగా. సో అందుకని చెప్పేసి బైక్ మీద అయితే మేము ఇంటికైతే వెళ్తున్నాం. మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ 2కి అలా స్టార్ట్ అయిపోయాము ఆత్మకూరు నుంచి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే లాస్ట్ 4 months బ్యాక్ కూడా, అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము ఇట్లానే బైక్ మీద వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట, క్రిస్మస్ అప్పుడు మళ్ళీ మేము బైక్ మీద రావడం. ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళకి మేము సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే మనందరికి తెలిసిందే కదా, మనం బైక్ మీద అంత దూరం నుంచి వస్తున్నామంటే ఫ్యామిలీలో ఉన్న అందరూ బాధపడుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేనైతే చెప్పలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రాగానే చూశారు కదా మా డాగ్ మా మీద అసలుకి ఎంత ప్రేమ చూపించిందో. సో వేలరగాడు చాలా ప్రేమ అనమాట. ఇంటికి రాగానే అసలుకి నా దగ్గరికి వచ్చేసి చాలా అంటే చాలా ప్రేమ చూపించాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే మా కోసం చాలా స్పెషల్స్ అయితే చేసింది. చికెన్ కర్రీ అలాగే పలావ్ అనమాట. ఇంకా మేము రాగానే చాలా ఆకలితో ఉన్నాం అప్పటికి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా గబగబా తినేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ క్రిస్మస్ అంటేనే మన ఇల్లంతా మంచిగా డెకరేట్ చేసుకుంటాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ లైటింగ్స్ అవన్నీ వచ్చేసి కూడా లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ అప్పుడు వేసినాయి అనమాట. సో అవే మళ్ళీ ఇప్పుడు మొత్తం మా హస్బెండ్ అయితే వేస్తూ ఉన్నారు. అంతా మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో ఇంకా నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇంకా అట్లానే ఒక షూట్ తీసుకోవచ్చు కదా మొత్తం వీడియో అని చెప్పేసి తీశాను. మా ఇల్లంతా కూడా మీరు చూసినట్టు ఉంటుందని చెప్పేసి. సో పైన అయితే మేమంతా డెకరేట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా మా తమ్ముడు వచ్చాడనమాట. అందుకే నేను వెళ్ళేసి ఫాస్ట్గా హగ్ చేసుకుంటున్నాను తన్ని, ఎందుకంటే 3 months బ్యాక్ ఎప్పుడో చూశాను నేను మా తమ్ముడిని. ఇప్పుడు మా తమ్ముడు వచ్చేసి జార్ఖండ్లో జాబ్ చేస్తున్నాడు. సో 3 months తర్వాత మా తమ్ముడిని చూసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అందుకని వాడికి కూడా మేము వస్తున్నట్టు చెప్పలేదన్నమాట, సర్ప్రైజ్ ఇచ్చాను తనకు కూడా. సో ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, బామ్మర్ది బావ కోసం డ్రింక్స్ అయితే తీసుకొచ్చాడు. సో ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళైతే అలా నైట్ అంతా ఎంజాయ్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా వాళ్ళ ప్రేమ ఎలా ఉందో బామ్మర్దులకి. యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా కూడా బామ్మర్దులు ఎప్పుడు కొంచెం బామ్మర్దులా ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్ మా తమ్ముడు వచ్చేసి ఏంటంటే సొంత అన్నదమ్ములాగా ఉంటారనమాట. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎక్కువ ప్రేమను అయితే చూపించుకుంటారు. సో ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే మా అమ్మని హక్ చేసుకున్నాడు అనమాట. వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే 3 months నుంచి చూడట్లేదు కాబట్టి ఇంకా ప్రేమ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు వచ్చినప్పుడు వేలర్ లేదు, అంటే మా డాగు. సో ఇంకా తనైతే పిలుస్తూ ఉన్నాడు దాన్ని, అది అంటే తన వాయిస్ వింటుందా వినదా అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరే, అది హ్యాపీనెస్ చూడండి. వాడు వాయిస్ వినగానే వెళ్ళేసి వాడి దగ్గర చూడండి, అసలు మీరే తోక గబగబా ఊపుతుంది కదా. సో చాలా ప్రేమ చూపించింది ఫ్రెండ్స్. మా తమ్ముడు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు ఆ వేలర్ని చూడగానే. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము ఆఫ్టర్నూన్ 2 కల్లా స్టార్ట్ అయ్యామని చెప్పేసి. సో ఇంటికి వచ్చేసరికి మేము 6:37 అయితే అయిందనమాట. అంటే మా హస్బెండ్ చాలా మంచిగా అయితే డ్రైవ్ చేస్తారు, కొంచెం ఫాస్ట్గా అలాగా. ఇక్కడ ఏంటంటే మేము వచ్చేటప్పుడు లగేజ్ తీసుకొని వచ్చాం కదా, అదేంటంటే మాకు బైక్ మీద కుదరదని చెప్పేసి కావలిలో ఆగి అక్కడ బస్ స్టాండ్లో అయితే బస్కి అయితే ఇచ్చామన్నమాట. సో వాళ్ళు చిలకలూరుపేట దగ్గర అయితే మాకు మళ్ళీ మా లగేజ్ అయితే ఇచ్చేశారు మాకు. ఇంకా అక్కడ అదంతా తీసుకొని మళ్ళీ మేము నరసరావుపేట మీద నుంచి ఇంకా పిరంగిపురం రావాలి కాబట్టి అక్కడ నుంచి అయితే మేము మా లగేజ్ తెచ్చుకున్నాం అనమాట. కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, అంటే ఒక 100 rupees ఇస్తే వాళ్ళే బస్సులో వేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మేము అంటే క్రిస్మస్కి వచ్చింది పెట్టాను, అలాగే వచ్చిన రోజే నెక్స్ట్ డే అనమాట మా తమ్ముడికి మా అమ్మ అయితే డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇద్దామని అయితే అనుకుంది. సో దానికోసం అని చెప్పేసి మేమైతే గుంటూరు వచ్చాము, షాపింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫోనిక్స్ మాల్ అనమాట గుంటూరులో, అంటే కొంచెం చుట్టుగుంట దాటిన తర్వాత అయితే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ మాల్ని విజిట్ చేయడం, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే నేనేమనుకున్నానంటే, ఇందాక మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు వీడియోలోనే, నేనేంటంటే ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనేసి అనుకున్నాను, కానీ అలా కాదనమాట. ఇట్లా లోపల ఏంటంటే ఇప్పుడు మేము చూస్తున్నారు కదా KFC తింటున్నాం కదా,
సో అలా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ కనిపించేది కాకుండా బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట మాల్ మొత్తం. సో చూస్తున్నారు ఇదే అనమాట, అది అక్కడ రోడ్డు నుంచి సో ఇటు సైడ్ అంటే లోపలికి రావాలి సైడ్ నుంచి. సో అలా అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే మాల్లోకి అయితే వెళ్తున్నాం. సో ఇంక నేను ఆ మాల్ చూడంగానే ఎప్పుడు నేను హైదరాబాద్లో చూశాను అనమాట మాల్స్, తర్వాత గుంటూరులో ఇదే అనమాట మాల్ చూడడం, కొంచెం హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఏంటంటే మేము మార్నింగ్ స్టార్ట్ అంటే 11కి అలా స్టార్ట్ అయిపోయి 1కి 2కి అయితే గుంటూరు వచ్చామన్నమాట, వేరే బయట పని ఉంటే చూసుకొని. ఇంక ఇక్కడ ఏంటంటే మేమైతే సినిమాకి అయితే వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పని ఉందని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళారు. ఇంక అంతలోపు నేను, మా అమ్మ, మా తమ్ముడు అయితే మూవీకి అయితే వచ్చేసాము. ఏంటంటే మేము ఇంతకుముందు ఫస్ట్ రోజు రిలీజ్ అయినప్పుడు పుష్ప 2 మూవీ చూశాను కదా. ఇంక ఇక్కడ ఏంటంటే మా అమ్మను మా తమ్ముడు చూడలేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చూపిద్దామనేసి మేమైతే ఫోనిక్స్ మాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను సెకండ్ టైం మళ్ళీ పుష్ప 2 చూడడం. నాకైతే చాలా బాగా నచ్చింది పుష్ప మూవీ. మీలో ఎవరికైతే నచ్చిందో వాళ్ళైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మేమైతే ఫోనిక్స్ మాల్ పక్కన సినీ ప్రేమ్ ఉంది కదా, సో అదైతే మా తమ్ముడికి చాలా ఫేవరెట్ అనమాట సినిమా హాల్ వచ్చేసి. ఎందుకంటే పెద్ద స్క్రీన్ అంట, మంచిగా సౌండ్స్ వస్తాయని చెప్పేసి వాడైతే దానికి వెళ్దామనేసి అన్నాడు. తర్వాత ఏంటంటే ఇంకా వెంటనే డెసిషన్ చేంజ్ చేసుకున్నాం అనమాట. అంటే ఫోనిక్స్ మాల్ కూడా ఎప్పుడు చూడలేదు కదా, సో అందులో కూడా మాల్ ఉందని చెప్పేసి మొత్తం చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు అయితే టికెట్స్ బుక్ చేశాడు. సో ఫాస్ట్గా అయితే మేము వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అంటే నాకు ఎగ్జాక్ట్గా టైం ఒక 3కి అలా అయితే స్టార్ట్ అయిందనమాట మూవీ. సో అప్పుడైతే ఇంకా మేమైతే వెళ్ళిపోయాం లోపలికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాల్లోనే వాష్రూమ్స్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ మిర్రర్, సో షింక్ అవన్నీ వచ్చేసి, అందుకని చెప్పేసి ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి నేనైతే తీశాను. నాకైతే అది అసలు వాష్రూమ్ లాగా లేదు, చాలా మంచిగా అయితే అనిపించింది, అందుకే షూట్ చేశాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇంటర్వెల్ ఇచ్చారు కదా, సో మనందరికి తెలిసిందే ఇంటర్వెల్ అంటే వెంటనే మనకి పాప్కార్న్ ఇంకా అవన్నీ ఫుడ్ ఐటమ్స్ అయితే గుర్తొస్తాయి కదా. సో ఇంకా మేమైతే ఇంక ఇక్కడ పాప్కార్న్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే అంతకు ముందే 1 అవర్ ముందే కొంచెం KFC తిన్నాం కదా, అందుకని చెప్పేసి మాకు అంతగా ఆకలి అయితే ఏం అనిపించలేదు. అందుకని చెప్పేసి పాప్కార్న్ అయితే తీసుకున్నాము. సో మీకు చూపిద్దామని చెప్పేసి నేను మొత్తం అంటే మాల్లో మొత్తం అయితే నేను షూట్ చేశాను కదా వీడియో. సో మీలో ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో అయితే చూడండి, కొంచెం అర్థమవుతుంది మీకు మాల్లో ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇంక మేమైతే ఇంకా పాప్కార్న్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా మూవీ వచ్చేసి 6:20, 6:30 అయితే అయిందనమాట టైం వచ్చేసి, అప్పటికైతే అయిపోయింది. సో ఇంక అప్పటికి ఏంటంటే మొత్తం చీకటి పడిపోతుంది కాబట్టి ఇంకా లైటింగ్స్ అవన్నీ వచ్చాయన్నమాట. ఇంకా మార్నింగ్ టైం అయితే నేను షూట్ చేశాను కానీ మీకు అంతగా తెలియలేదు కదా. సో ఇంక ఇక్కడ ఏంటంటే మేము బయటకు వచ్చేసరికి 6:30 అలా అయింది కాబట్టి ఇంక లైట్స్ అయితే వేశారు. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, ఆ లైటింగ్స్ అవంతా కూడా మాల్ మొత్తం వేశారు. సో ఇంకేంటంటే క్రిస్మస్ అంటేనే మంచిగా ఆనందం కదా. సో ఇంకా లైటింగ్స్ చూడంగానే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అంతా కూడా మొత్తం శాంటాక్లాస్ అంటే ఆ క్రిస్మస్ తాత, సో అది కూడా మొత్తం డెకరేషన్ అయితే చేశారు మంచిగా లైటింగ్స్తో, క్రిస్మస్ ట్రీస్తో. చాలా బాగుంది ఫోనిక్స్ మాల్ వచ్చేసి. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా హస్బెండ్ ఆ టైంకి అయితే వచ్చారనమాట, మేము మూవీ అయిపోయే సమయానికి అయితే వచ్చారు. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పాను కదా మా తమ్ముడికి రింగ్ తీసుకుంటుందని చెప్పేసి మా అమ్మ, అంటే డైమండ్ రింగు. సో దానికోసం అయితే మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట, అన్ని మాల్స్ అన్నీ చూద్దామని చెప్పేసి. ఇట్లానే GRT, తనుష్క అవన్నీ ఉంటాయి కదా, సో గోల్డ్ షాప్స్కి వెళ్దామని చెప్పేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. ఇంకా మా తమ్ముడు కూడా వెళ్ళేసి బైక్ అయితే తెచ్చుకున్నాడు అనమాట. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే షాపింగ్ బ్లాగ్ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే డైమండ్ రింగ్ షాపింగ్. సో ఎక్కడైతే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. అంటే కొంతమందికి తెలియదు కదా అంటే ఏం మోడల్స్ ఉంటాయి అవన్నీ అని చెప్పేసి. సో అందుకే మీకోసమే తీసాను ఫ్రెండ్స్, ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ఎక్కడి నుంచి అయినా చూడండి, కనీసం నాకు తెలిసి ముందే ఏమన్నా స్కిప్ చేసుకుంటూ వచ్చారేమో, కానీ ఇక్కడ నుంచి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది వీడియో. ఎందుకంటే నాకు కూడా అన్ని షాప్స్ తిరిగిన తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అసలు రింగ్స్ ఎలా ఉంటాయి అంటే మన సైజెస్ ఉంటాయా లేవా అని చెప్పేసి. నేను చూపించే ఈ వీడియో మాత్రం మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, సో పక్కా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. సో ఫస్ట్ వచ్చేసి మేమైతే తనిష్క్ అయితే వెళ్ళామన్నమాట. తనిష్క్లో చాలా బాగుంటాయి అని చెప్పేసి నేను విన్నాను. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే తనిష్క్ అయితే వెళ్ళాము. సో అక్కడ వచ్చేసి ఏంటంటే ఇదిగో చూస్తున్నారు కదా, మీకోసం మోడల్స్ చూపిద్దామని చెప్పేసి నేను ఆ మాంగ్టీక్ అంటే పాపడి పిల్లలు అవన్నీ ఉంటాయి కదా, బ్రాస్లెట్స్ అవన్నీ అయితే వీడియో తీశానమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము వరుసగా కూర్చున్నాం, అందుకని చెప్పేసి ఒక క్లిప్ అయితే తీశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ రింగ్స్ అనమాట మోడల్స్. ఇక్కడ ఏంటంటే అసలు విషయం మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. ఇక్కడ కామెడీ ఏంటంటే మా తమ్ముడికి కరెక్ట్ సైజ్ అయితే దొరకట్లేదు, అంటే బాయ్స్ రింగ్స్లో. సో తన సైజ్ వచ్చేసి ఏంటంటే 11-12 అనమాట సైజ్ వచ్చేసి, అంటే ఫింగర్ రింగ్ సైజ్ వచ్చేసి. కానీ అక్కడ ఏంటంటే బాయ్స్ రింగ్స్ వచ్చేసి 15th నుంచి, అంటే 15 నెంబర్ నుంచి 16 నెంబర్ అట్లా అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో 11-12 దొరకడం చాలా కష్టం కాబట్టి మేము ఇంకా వెతుకుతూ ఉన్నాం. ఇంకా తీసుకురాని అంకుల్, మీ దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ చూపించమని చెప్పేసి వాళ్ళని అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా తేండి అని చెప్పేసి. సో ఇంక ఇక్కడ ఏంటంటే వాడు అన్నీ పెట్టుకొని చూస్తున్నాడు కానీ బట్ ఒక్కడు కూడా సెట్ అవ్వట్లేదు తనకి. అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి అక్కడ దొరకట్లేదని చెప్పి నెక్స్ట్ కళ్యాణ్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట, కళ్యాణ్ షాప్కి. సో ఇంక ఇక్కడ ఏంటంటే మీకు తెలిసిందే కదా, ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కూడా నేను వీడియో క్లిప్స్ తీస్తూ ఉంటాను కదా. సో ఇక్కడ కూడా చూపిద్దాం మీకు మొత్తం లోపల ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కూడా షూట్ చేశాను. నిజం ఫ్రెండ్స్, అన్ని షాప్స్కి తిరిగిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది. అదేంటంటే మనం ముందుగా మెయిన్ థింగ్ ఏంటంటే మనం షాప్కి వెళ్ళినప్పుడు మొత్తం అబ్జర్వ్ చేయాలి, అసలు షాప్ ఎలా ఉంది ఏంటి, ఎక్కడెక్కడ మోడల్స్ ఉన్నాయి అని చెప్పేసి ముందే మనకు ఒక ఆలోచన ఉంటే నెక్స్ట్ ఏంటంటే వెంటనే వెళ్ళిపోవచ్చు అనమాట ఆ షాప్కి. సో నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ షాప్స్ తిరిగి ఎక్కడ మంచి మోడల్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ కామెడీ ఏంటంటే ఫ్రెండ్స్, దొరికింది సంది కదా అని చెప్పేసి నేనైతే డైమండ్ హారాలు ఉంటాయి కదా అక్కడ, సో అవన్నీ అయితే మొత్తం పెట్టుకొని చూస్తున్నాను ఏది సెట్ అవుతుందా అని చెప్పేసి. ఎందుకంటే వచ్చింది రింగ్ పని మీద, బట్ ఏంటంటే నేను అక్కడ అవన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా అమ్మ తమ్ముడు అయితే మొత్తం డిస్కస్ చేసుకుంటున్నారు ఏది తీసుకుందాం అని చెప్పేసి. కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఫ్రెండ్స్, మా తమ్ముడు సైజ్ అయితే దొరకట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా ఇందాకలే, తనది 11-12 అలా ఫింగర్ సైజ్ ఉందని చెప్పేసి. అక్కడ అవన్నీ కూడా 14, 15 అంటే 15-16 నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో మొత్తం అవన్నీ లూజ్గా ఉన్నాయి తనకి. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మా హస్బెండ్ వేసుకున్నారు కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి ఏంటంటే ప్లాటినం హారం అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత మెరుస్తుందో, ప్లాటినం అను విత్ డైమండ్స్ అనమాట, స్టోన్స్ వచ్చేసి. సో అది వచ్చేసి ఎంతంటే 20 lakhs ఎంతో చెప్పారు. అదంటే వేరే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారంట, అంటే వాళ్ళు వచ్చేసి ఆబ్రాడ్లో అంటే యూఎస్ఏలో అలా ఉంటారంట. అక్కడ ఏంటంటే ఎక్కువ దొంగలు ఉంటారు అలా అని చెప్పేసి వాళ్ళైతే గోల్డ్ డైమండ్స్ అయితే బాగా తెలిసిపోయిద్దని చెప్పేసి వాళ్ళైతే ప్లాటినంలో చేయించుకున్నారంట నెక్లెస్ మొత్తం, అంటే అదంతా కూడా చైను. సో అది చూపించారనమాట వాళ్ళు, ఇట్లా ప్లాటినంలో కూడా చేయించుకున్నారని చెప్పేసి. ఇంకా మేమైతే చూసేసి జస్ట్ ట్రై చేద్దాం కదా అని చెప్పేసి మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు వచ్చేసి అది వేర్ చేశారు. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకెక్కడ వచ్చేసి నెక్స్ట్ వేరే షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము కళ్యాణ్ నుంచి. నెక్స్ట్ థర్డ్ షాపింగ్ మాల్ వచ్చేసి ఏంటంటే ఖజానా అనమాట. సో అది కూడా బ్రాడీపేట 4th లైన్లో అయితే ఉంది. సో అక్కడికైతే వచ్చేసాం, అక్కడ కూడా సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇన్ని క్లిప్స్ అవుతున్నాయి కదా అని చెప్పేసి నేను అక్కడక్కడ అయితే ర్యాండమ్గా అయితే క్లిప్స్ తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ వచ్చేసి GRT షాపింగ్ మాల్ అనమాట. సో ఇక్కడ కూడా షూట్ చేశాను నేను వీడియో మొత్తం కూడా. ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంది, ఓకేగా ఉంది, బట్ పర్లేదు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట డైమండ్స్ వచ్చేసి. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, మోడల్స్ చాలా బాగున్నాయి, బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ గ్రామ్స్లో అయితే ఉందన్నమాట. కానీ వాడి సైజ్ అయితే అస్సలు దొరకలేదు ఇక్కడ కూడా. ఇంకా అందుకని చెప్పేసి జస్ట్ ఊరికే అవన్నీ ఫింగర్ రింగ్స్ అవన్నీ పెట్టుకొని చూసాం, ఇంకేది కూడా సెట్ అవ్వలేదు కదా. అప్పటికి టైం వచ్చేసి 11:30, 11 అయితే అవుతుంది, అంటే నైట్ అనమాట. 11-11:30 అయితే అవుతుంది. అప్పుడు కూడా షాపింగ్ అస్సలు అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు GRTలో చూసాం కదా, నెక్స్ట్ దాని ఎదురుగానే జోయల్కాస్ అయితే ఉందన్నమాట. సో అక్కడ కూడా ట్రై చేద్దాం, ఒకవేళ దొరుకుతుందేమో అని చెప్పేసి దానికి కూడా వెళ్ళిపోయామన్నమాట. కానీ బట్ ఏంటంటే బ్యాడ్ లక్, అక్కడ కూడా అస్సలు దొరకలేదు. మేము చూడండి GRT అండ్ జోయల్కాస్ అయితే ఎదురెదురే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఖజానా అవన్నీ వచ్చేసి కొంచెం ముందైతే ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా తనిష్క్, కళ్యాణ్, ఆ రెండు వచ్చేసి ఏంటంటే వేరే సైడ్ అయితే ఉన్నాయన్నమాట. అంటే నాకు కరెక్ట్గా ఏరియా గుర్తులేదు, అంటే లక్ష్మీపురం అటు సైడ్ అనుకుంటా. సో అక్కడైతే అవి పక్కనే ఉంటాయి, తనిష్కను కళ్యాణ్ వచ్చేసి. సో అక్కడ లేవు, ఇక్కడ లేవు. ఇంకా అప్పటికి టైం వచ్చేసి చెప్పాను కదా 11-11:30 అవుతుందని చెప్పేసి. అప్పటి వరకు ఇంకా మేము ఆకలితో ఉన్నాం కదా, ఇంకా 11:30 అయిందని చెప్పేసి ఇంకా అప్పటికి షాప్స్ అన్నీ మొత్తం క్లోజ్ చేశారు. సో అందుకని చెప్పేసి ఇంకా వెంటనే రెస్టారెంట్కి వెళ్ళేసి మేమైతే అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇది శంకర్ విలాస్ పక్కన రెస్టారెంట్ అనమాట. సో ఫుడ్ వచ్చేసి టేస్ట్ చాలా బాగుంది, ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే సో వెళ్ళేసి టేస్ట్ చేయండి, చాలా బాగుందన్నమాట రెస్టారెంట్ వచ్చేసి.
సో ఫైనల్గా మాకైతే రింగ్స్ అయితే అసలు దొరకలేదు ఫ్రెండ్స్. సో మొత్తం లంచ్ చేసేసి డిన్నర్ చేసేసి మొత్తం మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చామన్నమాట. ఎందుకంటే ఇంకొక 2-3 షాప్స్ అయితే ఉన్నాయి, అంటే పిఎంజే అవన్నీ అయితే చూడలేదు. సో వాటిలో కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను, మా హస్బెండ్ అలాగే మా తమ్ముడు అయితే వచ్చామన్నమాట. అంటే మా అమ్మ రాలేదు. సో ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం బైక్ పని ఉండేసి మా హస్బెండ్ అయితే వేరే వాళ్ళని మీట్ అవ్వడానికి అని చెప్పేసి గుంటూరు అయితే వచ్చాం కదా. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ చూస్తున్నారనమాట బైక్స్ ఇంకా ఏం బాగున్నాయి అని చెప్పేసి తీసుకుందామని. ఆ రోజు అయితే ఇంకా చాలా హడావిడి ఫ్రెండ్స్. అది వచ్చేసి 24th అనమాట. ఇది నేను వీడియో షూట్ చేస్తుంది 24th. సో ఇంక ఇక్కడ ఏంటంటే నాకు ఇంకా లెగ్గిన్ కూడా కావాలి. సో గబగబా డీమార్ట్కి వెళ్ళేసి నేను లెగ్గిన్ అయితే తీసుకున్నాను. అందుకే జస్ట్ కొంచెం అయితే క్లిప్ తీసానమాట. అంత ఫుల్గా తీయడానికి టైం అయితే లేదు, ఎందుకంటే 24th నైట్ చర్చిలో పూజ ఉంటుంది అనమాట నైట్ నుంచి. సో అందుకని చెప్పేసి గబగబా పని చేసేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇంకా రింగ్స్ కూడా ఉంది కదా సెలక్షన్. సో అందుకని చెప్పేసి డీమార్ట్లో అయితే నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఇప్పుడు వచ్చిన షాపింగ్ మాల్ ఏంటంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి అయితే వచ్చాము. ఇది కూడా లక్ష్మీపురంలో ఉందనుకుంటా, అంటే నాకు ఏరే తెలియదని చెప్పాను కదా ఎగ్జాక్ట్గా. సో ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే రింగ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కపుల్ రింగ్స్ అనమాట, చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే చెప్పాను కదా మా తమ్ముడు సైజ్ అయితే దొరకట్లేదు. సో వాడి సైజ్ దొరికింది అంటే అది వచ్చేసి గర్ల్స్లో, అంటే గర్ల్స్కి సంబంధించిన మోడల్స్లో ఉన్నాయి అనమాట. సో గర్ల్స్వి బాయ్స్ ఎలా పెట్టుకుంటారు చెప్పండి. అందుకని చెప్పేసి ఆ సైజ్ కరెక్ట్గా దొరికినా కూడా కొంచెం మోడల్ వచ్చేసి గర్ల్స్ లాగా ఉందని చెప్పేసి మేమైతే అవి ప్రిఫర్ చేయలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను ఆ కాలు మెట్టలు ఉంటాయి కదా, సో అవైతే తీసుకుందామని అయితే చూస్తున్నాను అనమాట. కానీ నేను చూసినవన్నీ కూడా నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి కదా. ఆ సిల్వర్ మెట్టల మీద ఏంటంటే డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి కదా, అంటే అవి మీకు వీడియో కరెక్ట్గా తీయలేదు. అక్కడ నాకు చూస్తేనే నచ్చలేదు, ఇంకా ఎందుకు వీడియో తీసేదని చెప్పేసి నేను తీయలేదన్నమాట. సో నాకైతే నచ్చలేదు, అందుకే నేను మెటల్ కూడా తీసుకోలేదు. ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం, మళ్ళీ టైం లేదు కదా, గబగబా ఇంటికి వెళ్ళిపోవాలి. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా పని కానిచ్చుకొని నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే స్వాతి షాపింగ్ మాల్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. శారీస్ అంటే క్రిస్మస్ షాపింగ్ చేద్దామని చెప్పేసి. అక్కడ షాపింగ్ మాల్ పక్కనే రెస్టారెంట్లో అప్పటికి ఆఫ్టర్నూన్ అవుతుంది కదా అని చెప్పేసి లంచ్ చేయడానికి వెళ్తే అక్కడ నా బీటెక్ ఫ్రెండ్ అయితే మీట్ అయిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. తను ఏంటంటే మా ఊరు పక్కనే, బట్ కానీ ఎప్పుడో చదువుకున్నప్పుడు చూసాం కదా, తర్వాత ఆఫ్టర్ 3 years తర్వాత తను చూసేసరికి చాలా హ్యాపీ అయితే అనిపించింది. సో ఇక్కడ మేము కూడా లంచ్ కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే 24th వరకు వీడియో అయితే తీసానమాట. నెక్స్ట్ 25th అనమాట, అంటే క్రిస్మస్ రోజు. సో ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో మీరైతే అక్కడ చూసేయండి. ఇంకా లాస్ట్ పిఎంజేలో ట్రై చేద్దామని చెప్పేసి పిఎంజే కూడా వచ్చాము, కానీ ఇక్కడ కూడా దొరకలేదు. సో ఇంకా మా తమ్ముడు బ్యాడ్ లక్ కదనమాట. సో గోల్డ్ అయితే వద్దని చెప్పేసి మేమైతే డైమండ్స్లో అయితే తీసుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్. సో మొత్తం వీడియో వచ్చేసి ఇంతే అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.